మొన్న పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉన్నందున తన ఆఫీస్ కి సంబంధించిన ఫర్నిచర్ ని తన సొంత డబ్బుతో కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. అప్పుడు పవన్ మాటనే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. మొన్న నా క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్లి మీకు చెప్పండి సార్ ఎలా చేయమంటారు ఉన్నతాధికారులు అడిగితే నాకు ఏం వద్దండి, ఒక్క ఫర్నిచర్ మీరు కొనొద్దు, ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయొద్దు. ఎందుకు వేస్ట్ చేయొద్దన్నానంటే నేను కనుక ఒక 10,000 రూపాయలకి ఫర్నిచర్ కొంటే ఆ 10,000 రూపాయలు ఒక ఉద్యోగ జీతానికి వెళ్ళిపోతుంది. మన సెక్రటేరియట్ నుంచి నా దగ్గరకు వచ్చి మీరు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళినందుకు దాదాపు మీకు 31,000 రూపాయలు మీకు రావాలి, సంతకాలు పెట్టండి అంటే నేను నా పంచాయతీరాజ్ శాఖలో నిధులు లేవు, నేను అలా డబ్బులు తీసుకుంటా, నాకు వద్దు, నేను చదివిస్తున్నాను, దీన్ని రెలింక్విష్ చేస్తున్నా. 30,000 నేను వదిలేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగికో ఒక కానిస్టేబుల్కో జీతాలకు వెళ్ళిపోతుంది. ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ సొమ్ము వృధా కాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారందించడానికి. క్రాంతి, ఓటీయూ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా ఏపీ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇక ముఖ్యంగా తాజాగా వచ్చినటువంటి మెమోను మనం చూస్తే గనక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ కార్యాలయంలో కూడా కొత్తగా ఫర్నిచర్ కొనడానికి వీల్లేదు అంటూ చెప్పి నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సచివాలయంతో పాటు కలెక్టరేట్ అండ్ అలాగే హెచ్ఓడి హెడ్ డిపార్ట్మెంట్స్ అన్నిటిలో కూడా కొత్తగా ఎక్కడా కూడా ఫర్నిచర్ ని కొనటానికి వీల్లేదు అని చెప్పి ఏడాది పాటు బ్యాన్ నిషేధించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పుడున్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో దాన్ని అలాగే వాడాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. తాజాగా గవర్నమెంట్ ఏర్పడి దాదాపు నెల అవుతుంది. ఈ నెల వ్యవధిలోనే ఆయా శాఖలకు చెందినటువంటి మంత్రులు గాని అధికారులు ఎవరైతే కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ఆయా శాఖలకు చెందినటువంటి అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా వారికి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మార్పులు చేర్పులకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయిస్తున్నటువంటి పరిస్థితి ప్రతి ప్రభుత్వం